బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మరొక వైపు చూసుకుంటే గనుక బల్లిని చాలా మంది కూడా అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ బల్లి ఎదురైతే మంచిది అంటారు, కానీ ఒంటి మీద పడితే అశుభం అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? మీరు అన్నట్టు ఆ ప్రశ్నలోనే మీకు ఇక్కడ మీరే చెప్తున్నారు. బల్లి ఎదురైతే మంచిది లేదా మీద పడితే మంచిది కాదు. మీద పడితే మంచిది కాదు అనేది కాదు, మీద పడితే అన్ని భాగాలు మంచి కాదని చెప్పలేదు అక్కడ. మన పంచాంగంలో ప్రతి ఒక్క భాగానికి ఒక అర్థాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే బల్లి ఏ స్థానంలో పడుతుంది, ఏ వైపున పడుతుంది, ఎక్కడ పడింది అనే దాన్ని బట్టి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ బల్లి పడ్డటువంటి స్థలాన్ని బట్టి వారికి కొన్ని శుభ ఫలితాలు రావచ్చు, కొన్ని అశుభ ఫలితాలు రావచ్చు. వారికి అశుభ ఫలితాలు వచ్చే సందర్భంలో వారు తలస్నానం చేసుకొని వారికి ఇష్టదేవుణ్ణి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి ఇంట్లో పెద్దలు ఎవరైనా కంచికి వేయించిన వాళ్ళు కానీ, బంగారు బల్లిని తాకొచ్చిన వాళ్ళు కానీ, లేదా దేవాలయంలో ఉన్నటువంటి గురువుగారు కానీ అక్కడ పోయించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని వెళ్ళి వాళ్ళ పాదాలు నమస్కరించినా కూడా ఆ దోషం దొరుకుతున్నది మన శాస్త్రం. గురుగారు, బల్లి నెత్తి మీద పడితే గనక మరణం సంభవిస్తుంది అంటూ ఉంటారు. అది అంటే బల్లి నెత్తిన పడితే మరణం అని చెప్పలేం, కానీ కలహం అని చెప్పవచ్చు. అది మరణం అని చెప్పడానికి లేదు, శిరస్సు కలహం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి కొన్ని ఇవన్నీ ఖచ్చితంగా మనము శిరస్సు అనేది బల్లి ఎప్పుడు కూడా నడినెత్తిలో పడితే మాత్రం ఖచ్చితంగా కొంచెం దోషం అనేది చెప్తారు. కాబట్టి దానికి తగ్గ ఇంతకుముందు చెప్పినట్టుగా పరిహారం చేసుకుంటే ఆ దోష పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే బలిని కొంతమంది పొరపాటున తొక్కడం కానీ, చంపేయడం కానీ, లేకపోతే తోక విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే దాని ద్వారా ఏమైనా నష్టాలు కానీ లేకపోతే పాపం చుట్టుకునే ఇది ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇక్కడ జీవహింస అనేది మన హిందూ ధర్మంలో ఏ జీవహింస అయినా పాపమే. ఇక్కడ బల్లి, మేక, పిల్లి అని కాదు, మనం చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మంలో ఏ యొక్క జంతువును మనం హింసించినా కూడా అది పాపమే అని చెప్తాం. కాబట్టి ఇక్కడ కొన్ని జంతువుల విషయంలో మాత్రం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాం. బట్ బల్లి విషయంలో కూడా దాన్ని చంపకూడదు అనేది మనకు శాస్త్రం చెప్తున్న విషయం. అటువంటి జరిగినప్పుడు దానికి తగ్గ పరిహారం అనేది కూడా చేసుకుంటే మంచిది. గురుగారు, ఇంకొక వైపు చూసుకుంటే ప్రదక్షిణలు చాలా మంది కూడా గుళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది 1, 3, 5, 7 ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి? కొంతమంది 4 చేస్తూ ఉంటారు, కొంతమంది 6 ఇలా చేస్తూ ఉంటారు. తెలియకుండా అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటారు? అసలు అంటే ప్రదక్షిణాలకి ఇంత సంఖ్య ఏం లేదమ్మా. 1 నుంచి మొదలు పెట్టుకుంటే 108 ప్రదక్షిణాల వరకు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రతి ఒక్క ప్రదక్షిణ అంటే వారి దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను బట్టి, అమ్మవారి విగ్రహాలకైతే ఒక తీరుగా, స్వామివారి విగ్రహాలైతే ఒక తీరుగా, శివాలయంలో అయితే ఒక తీరుగా, గణపతికి అయితే ఒక తీరుగా, నవగ్రహాలకైతే నవగ్రహాల యొక్క సంఖ్యను బట్టి ఒక తీరుగా, ఈ విధంగా ప్రదక్షిణాలకి 1, 3, 5, 9 అనేది మనము బేస్ సంఖ్యగా చూస్తాము. ఆ సంఖ్యలు అనేవి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. కాబట్టి 1, 3, 5, 9 అనేటువంటి తొందరగా మనం చెప్పుకుంటూ పోతుంటాం. కానీ ప్రదక్షిణాలకి ఎప్పుడు కూడా మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం తీసుకుంటే 4 ప్రదక్షిణాలు చేస్తాం, 4 చేస్తాం. శివాలయంలో అయితే కనుక మొత్తం ప్రదక్షిణ చేయడం లేదు, సగమే చేస్తాం. ఇలా సగం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అలా సగం చేయాలి. ఆ విధంగా అంటే కొన్ని దేవాలయాన్ని బట్టి, ఆ దేవతా మూర్తులను బట్టి వారికి చేసిన ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో ఈ 1, 3, 5, 9 అనేది ప్రత్యేకమే. మీరు అడిగిన ప్రశ్న ఈ ఖచ్చితంగా అన్ని దేవతామూర్తులు తెలియని వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేసుకోవడం మంచిదే. కానీ ఆ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిది అనేది అక్కడ ఉన్నటువంటి గురువుగారిని అడిగి చేయడం వల్ల మీకు విశేష పుణ్యఫలం ఉంటుంది. గురుగారు, ఎన్నో విషయాలకి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.